దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవోత్సవంలా మారిన 32 ఏళ్ల హరీష్ రాణా కారుణ్య మరణం అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాణాకు చికిత్స నిలిపివేయవచ్చని పేర్కొన్న న్యాయస్థానం అతడి కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది. తన కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలంటూ హరీష్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం తీర్పు వెలువరించింది. ఇలా దేశంలో ఓ వ్యక్తికి కారుణ్య మరణం ప్రసాదించటం ఇదే తొలిసారి. ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల హరీష్ రాణా 2013 ఆగస్టు 20న చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. 4వ అంతస్తు బాల్కనీ నుంచి కింద పడిపోవడంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. శరీరం కదల్లేని స్థితికి చేరుకుంది. ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స అందించినా అతని ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అప్పటి నుంచి అతడు కోమాలోనే ఉండిపోయాడు. ఇన్నేళ్లుగా అతడి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి హరీష్ను చూసుకుంటున్నారు. కుమారుడి చికిత్స కోసం ఆర్థికంగా మానసికంగా చితికిపోయిన ఆ తల్లిదండ్రులు అతడి కారుణ్య మరణానికి అనుమతించాలంటూ 2024లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.